నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారా రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ పాలనను ఆసుపత్రికి కూడా పోనీయరా? నిన్న పోలీస్ తోపులాటలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేతి నొప్పితో ఆసుపత్రికి వెళ్తానంటే అనుమతించని పోలీసులు, తన ఇంటి చుట్టూ మోహరించి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. హాస్పిటల్ పోతున్నా రాత్రి మీరే దెబ్బలాకి ఇచ్చిండు ఒక రూమ్ రాత్రి నా చేతి దెబ్బలాకి ఇచ్చిండు. 2 నిమిషాలు ఆగండి, డాక్టర్తో మాట్లాడుతున్నా. గోయింగ్ టు డాక్టర్ నువ్వు నా కార్లో కూర్చోండి, మేము పడరా పోలీస్ స్టేషన్ కావాలని తీసుకెళ్తాను. నా బండ్ల కూర్చో, డాక్టర్ పోదా, నువ్వు నా బండ్ల కూర్చో, డాక్టర్ పోదా. నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. కూర్చో, నేను అరెస్ట్ చేసినా చెప్పానంటే పోలీస్ స్టేషన్ తీసుకో, అవుతారేస్తాను చెప్తున్నాను కదా. డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను సార్, నేను తీసుకెళ్తాను. డాక్టర్ ఇది నాకు నేను గుంటూరు చూస్తే మొత్తం కలిపి కూర్చో హాస్పిటల్ చేస్తాను సార్. మీరు ఇంట్లో ఒక 5 నిమిషాలు మీరు ఇంట్లో కూర్చోండి సార్. హాస్పిటల్ నాట్ నౌ సార్, నాట్ నౌ. దిస్ ఇస్ అండర్ మై కంట్రోల్. నాకు నొప్పి వేసిన సార్ నో సార్, ఐ హావ్ టు టేక్ ఎ పర్మిషన్ ఫ్రమ్ ది అప్రోప్రియేట్ అథారిటీ అండ్ ఐ విల్ ఓన్లీ అలర్ట్. నాది పోలీస్ సార్, నేను నిన్న పోలీస్ తోపులాటలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి హరీష్ రావు చేతి నొప్పితో ఆసుపత్రికి వెళ్తానన్న అనుమతించని పోలీసులు. అంటే సునీత లక్ష్మారెడ్డి గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. రమ్మన్నాం కదా, మీరు ఏదో ఇప్పుడు ఇష్యూ చేయాలని అట్లా కూర్చుంటే హాస్పిటల్ నువ్వు నెంబర్ కూర్చో, సిఐ నువ్వు నర్మికడ ఇద్దరు చెరోదిక్కు కూర్చోండి. కానీ నేను చెరోదిక్కు మీరు ఇద్దరు కూర్చోండి, ఏసీ పోదిక్కు సిఐ దిక్కు నన్ను నర్మిక కూర్చోండి. లాక్డౌన్ తీసుకుపోయి నాకు మీరు ఎక్స్రే తీసుకొని ఎంఆర్ఐ తీసుకొని వస్తాను. అలాగే మాట్లాడాలి మీ బండి కూర్చోండి. అరే ఏం చేస్తాను సార్, అది పోలీసు రేవంత్ మీ బండి కూర్చుంటాను. ఎక్కడ పోయి ఏది మళ్ళీ ఇంటికే ఉంటాను అంతేనా. నువ్వు కాకుండా 10 మంది వేసుకొని నన్ను అర్థం తీసుకున్నాను. ఏది తీసుకుని ఎక్స్రే తీసి తీసుకురా. ఆపి అరెస్ట్ చేయాల్సి